హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఇంకొంచెం డెప్త్ గా మనం నైపర్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే కనుక నైపర్ ఆల్రెడీ మీరు జీపాట్ క్వాలిఫై అవుతారని మీకు నమ్మకం ఉంది. అంటే మీరు ఏదైతే జీపాట్ ఎగ్జామ్ రాశారు దాని కీ అనేది కూడా వచ్చేసింది. నతిమట మీరు ఆన్సర్ షీట్, రెస్పాన్స్ షీట్ అనేది వచ్చింది. మీరు చూసుకున్నారు, మీకంటూ ఒక క్లారిటీ ఉంది. బట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే మనకి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒక క్లారిటీ ఉంది నాకు తెలిసి డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. సో మీరు నైపర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో నైపర్ ప్రిపరేషన్ అయితే ఈ విధంగానే కంటిన్యూ చేయండి. సో నైపర్కి మీరు కష్టపడాలని అయితే అసలు అనుకోవద్దు. మీరు స్మార్ట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ హార్డ్ వర్క్ అనేది ఆల్రెడీ జీపాట్ ప్రిపరేషన్ తోనే కంప్లీట్ అయిపోయింది. సో 90% నైపర్ ప్రిపరేషన్ అక్కడే కంప్లీట్ అయిపోయింది. మిగతా 10% అనేది మీరు మళ్ళీ ఆ జీపాట్ సిలబస్ ఎఫిషియెంట్ గా రివైజ్ చేస్తూ పాసిబుల్ నైపర్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఫాలో అవుతూ వాటిని అటెంప్ట్ చేస్తూ లేకపోతే ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ ఏదైతే టెస్ట్ ఉన్నాయో వాటి అటెంప్ట్ చేయండి. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ ఫ్రమ్ ద జీడీసీ సౌత్ రీజన్ జీపాట్ డిస్పెన్స్ సెంటర్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ చాలా మంది చేస్తున్న తప్పు కూడా ఏంటంటే కనుక నేను చేసిన తప్పు కూడా అంటే ఏ ర్యాంక్ వస్తుంది, ఎంత మంచి ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే నేను అనుకున్న సబ్జెక్ట్ వస్తుంది అనేది ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేశాను. ఇప్పుడు 2013లో నా జీపాట్ రాశాను. దాని తర్వాత అరౌండ్ 2 months టైం నైపర్ ప్రిపరేషన్కి వచ్చింది. నైపర్కి బాగా ప్రిపేర్ అయ్యాను. నైపర్లో కూడా నాకు ఆల్ ఇండియా 261 ర్యాంక్ వచ్చింది. బట్ కాకపోతే నేను నైపర్ హైదరాబాద్, నైపర్ మొహల్లీలో ఫార్మకాలజీ చేద్దాం అనుకున్నాను. దానికి ఖచ్చితంగా 50 లోపు ర్యాంక్ రావాలి. ఈ 50 లోపు ర్యాంక్ రావడానికి నేను ఇంకొంచెం ఫోకస్డ్గా, కొంచెం డిసిప్లిన్గా వర్క్ చేయాల్సిందే. కొంచెం సాటిస్ఫైడ్గా వర్క్ చేయడం వల్ల కొంచెం 261 ర్యాంక్ వచ్చింది. దానివల్ల నైపర్ ర్యాబ్లో నేను ఫార్మకాలజీ చేశాను. దానివల్ల నాకు ప్రాబ్లం వచ్చిందంటే లేదు, కొంచెం నేను డిస్సాటిస్ఫై అనమాట. సో దాన్ని మీరు తప్పించుకోవాలంటే ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆల్రెడీ జీపాట్ ప్రిపేర్ అయిన దాన్ని మళ్ళీ చక్కగా రివైజ్ చేస్తూ నాన్ ఫార్మా మీద కూడా ఫోకస్ చేయండి. ఆ నాన్ ఫార్మా కూడా ఎలా చదవాలో నేను వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ నైపర్కి మనం ఎంత ఎఫిషియెంట్ గా ప్రిపేర్ అవ్వాలి, టాప్ ర్యాంక్ రావాలంటే కనుక ఎంత బాగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఫోకస్ గా, డిసిప్లిన్ గా అనేది ఒకసారి అయితే మనం చూద్దాం. సో దిస్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ ఫర్ నైపర్ 2026 జేఈ ప్రిపరేషన్. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే కనుక క్రాకింగ్ ద నైపర్ జేఈ ఫార్మాట్. అసలు నైపర్ జేఈ ఫార్మాట్ ఎలా ఉంటుంది? నైపర్ ఎగ్జామ్ అనేది ఎంఫామ్ ఎంట్రన్స్ కి, సో నథింగ్ ఎంఎస్ ఫార్మ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 90% ఫార్మా సిలబస్, 10% నాన్ ఫార్మా సిలబస్. సో దీని పరంగా క్రాకింగ్ ద నైపర్ జేఈ ఫార్మాట్. సో కోర్ ఫార్మా ఫోకస్ మేజర్ గా ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, కెమిస్ట్రీ, అనాలిసిస్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పరంగా జనరల్ యాప్టిట్యూడ్, ఫార్మా కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ కూడా ఫోకస్ చేస్తారు. అండ్ మీకు తెలుసు టోటల్ 2 hours ఉంటుంది అండ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. స్పీడ్, యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ బ్యాలెన్స్ డెప్త్ విత్ హై స్పీడ్ ఎగ్జిక్యూషన్. ఎస్, డెఫినెట్ గా ఫాస్ట్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 200 క్వశ్చన్స్ అవ్వాలి, వాటికి ఎగ్జాక్ట్ గా ఆన్సర్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఆన్సర్ చేయాలి ఉంటుంది. డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్ బికాస్ యు ఆర్ జడ్జింగ్. సో నేను ఎప్పుడో 2030లో నైపర్ ఎగ్జామ్ రాశాను, ఇప్పుడు 2026. సో చాలా డిఫరెన్స్ ఉంది. మీరు బాగా చదువుతున్నారు, చదివారు కూడా. బట్ ఆ 2 hours ఏ విధంగా మీరు బిహేవ్ చేస్తారనేది సైకలాజికల్ అనేది కీ రోల్ అనమాట. అండ్ కీ సబ్జెక్ట్ పరంగా మనం చూసుకుంటే కనుక ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, సో నైపర్ హై ఈల్డ్ సబ్ టాపిక్. జనరల్ గా మనకున్న అపోహ కావచ్చు, పర్సెప్షన్ కావచ్చు, ఎక్కువగా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసిన్ కెమిస్ట్రీ, అలాగే అనాలిసిస్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారని చెప్తూ ఉంటారు. ఈవెన్ బయోకెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. 90% ఫార్మా, 10% నాన్ ఫార్మా. ఆ 10% నాన్ ఫార్మా మీద ఎవరైతే బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళు టాప్ ర్యాంక్ వస్తుంది. టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్, నైపర్ మొహాలీ మీద మీకు వచ్చే ఛాన్స్. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే కనుక ఇండస్ట్రీస్ అపియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఐఎమ్ నాట్ మిగతా వాటిని తక్కువ ఫోకస్ చేయట్లేదు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. అండ్ ద నైపర్ స్పీడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాప్టిట్యూడ్. సో జనరల్ గా మనం చూసుకుంటే కనుక ఈ ఫార్మా అనేది అందరూ చదువుతారు, ఆల్రెడీ మీరు జీపీఐటీ చదువుతున్నారు కూడా. మీరు చేయాల్సిన ఒక రివిజన్ మాత్రమే. సో జనరల్ యాప్టిట్యూడ్ మేజర్ గా లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, డైలీ ప్రాక్టీసింగ్ అండ్ వాటిని క్విక్ గా సాల్వ్ చేసే కెపాసిటీ పెంచుకోవడం. అండ్ ఫార్మా కరెంట్ అఫైర్స్. సో న్యూ డ్రగ్ అప్రూవల్స్ ఏం జరిగినాయి, లైక్ ఎఫ్డిఏ నుంచి, ఇండస్ట్రీ న్యూస్ ఏమున్నాయి, లైక్ ఇంపార్టెంట్ ఫార్మా కంపెనీస్ అక్రాస్ ద ఇండియా, అక్రాస్ వరల్డ్ వైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సెమాగ్లూటైడ్ ఉంది. సెమాగ్లూటైడ్ అనేది రీసెంట్ మార్కెట్ లో బాగా వినపడుతున్న పేరు అనమాట, ఎందుకంటే వెయిట్ లాస్ బాగా ప్రమోట్ చేస్తుందని చెప్పేసి. అట్లాగే కరెంట్ జనరల్ నాలెడ్జ్
అక్రాస్ కంట్రీస్ జరుగుతున్న వార్స్ గురించి కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, డిఫరెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ఫోకస్ ఆన్ రీసెంట్ ట్రెండ్స్, కంపెనీ డెవలప్మెంట్స్. అండ్ అలాగే కాకుండా మీరు ఇంకా చేయాల్సిన మంచి పని ఏంటంటే కంపల్సరీగా స్ట్రాటజిక్ ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్ కంపల్సరీ. సో త్రూ ద జీపాట్ డిస్కషన్ సెంటర్ అక్రాస్ ద ఇండియా యు ఆర్ గెటింగ్ హిందీ యూట్యూబ్ క్లాసెస్ ఫ్రమ్ జీడీసీ, ఇంగ్లీష్ యూట్యూబ్ క్లాసెస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ రెడీమేడ్. You have to use it with discipline and focus. So previous year questions compulsory follow and analyze trends and identify the key patterns regarding last 10 years. అంటే లాస్ట్ 10 years కన్నా కూడా లాస్ట్ 2 to 3 years లో ఏ విధంగా వేస్తున్నారు అనేది మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పీడ్ యాక్యురసీ టెస్ట్ అంటే బాగా స్పీడ్ గా యాక్యురసీగా కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలంటే ఎస్ డెఫినెట్ గా మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సో మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయగలిగితే తొందరగా యాక్యురసీగా కరెక్ట్ ఆన్సర్స్ మీరు చేయడం మీ ప్రాక్టీస్ అవుతుంది. ఇంప్రూవ్ టైం మేనేజ్మెంట్ అండ్ అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్, ఫుల్ లెంత్ నైబర్ మాక్ టెస్ట్, ఎక్స్పీరియన్స్ రియల్ ఎగ్జామ్ కండిషన్స్ అండ్ బిల్డ్ స్టామినా. సో అల్టిమేట్లీ సో అగైన్ ఐమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, 90% మీ నైబర్ ప్రిపరేషన్ జీపాట్ తో కంప్లీట్ అయిపోయింది. ఆ 10% అనేది బాగా ఎఫిషియెంట్ గా రివైజ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ నైబర్ క్వశ్చన్ పేపర్ ఫాలో అవ్వండి. అండ్ నాన్ ఫార్మా మీద కూడా ఫోకస్ చేయండి. నాన్ ఫార్మా ఎలా ప్రిపేర్ అవ్వడం మీకు ఒక సపరేట్ వీడియో నేను చేస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వదలుచుకుంది ఈ వీడియోలో. సో డోంట్ థింక్ టూ మచ్, ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏ ర్యాంక్ వస్తుంది, ఏ నైపుణ్యం నాకు వస్తుంది అనేది అసలు థింక్ చేయొద్దు. అది ఈ ఓవర్ థింకింగ్ అనేది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ అన్ ఈజీ థింగ్ టు గివ్ సజెషన్, బట్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్. అంటే మీరు ఎంత ఫోకస్ చేయగలరు, ఎంత డిసిప్లిన్ గా చదవగలరు. డిసిప్లిన్ ఈస్ ద కీ ఫర్ సక్సెస్. If anything is there, let me know. You can message me in the comment box. All the best.